షీలో ప్రార్థనా మందిరంలో ఈ దినం 15వ రోజు 40 రోజులు ఉపవాస ప్రార్థనలో ఈ దినం నా ఎదుట నన్ను నిలబెట్టినటువంటి దేవాది దేవునికి నేను మొదటగా వందనాలు చెల్లించుకుంటున్నాను. ఈ దినం 15వ రోజు నాకు ఇచ్చినటువంటి ఈ అవకాశాన్ని బట్టి అన్నయ్యకి నేను ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నాను. ప్రారంభ ప్రార్థన చేసుకుందామంటే అందరం కూడా కళ్ళు మూసుకుందాం. పరిశుద్ధుడ ప్రేమగల తండ్రి, మీ పాదాలకు వందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను తండ్రి. ఈ 40 దినాల ఉపవాస ప్రార్థనలో పరిశుద్ధాత్మ తండ్రి 15వ రోజు నన్ను జ్ఞాపకం చేసుకొని తండ్రి అన్న ద్వారా తండ్రి నాకు ఇచ్చినటువంటి ఈ గొప్ప అవకాశాన్ని బట్టి మీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. పరిశుద్ధాత్మ తండ్రి, మా మధ్యలోకి మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాను తండ్రి. ఇక్కడ నేను కాదు ప్రభువా, ఇక్కడ మీరు నిలబడండి ప్రభువా. నాతో మీరుండి పరిశుద్ధాత్మ తండ్రి ప్రారంభ ప్రార్థన నుండి చివరి ముగింపు ప్రార్థన వరకు మీరే అధ్యక్షత వహించి ప్రతిదీ క్రమంగా మర్యాదగా జరిగించమని వేడుకుంటున్నాను. స్తోత్రం తండ్రి, స్తోత్రం. ఈ లైవ్ చూస్తున్నటువంటి బిడ్డల్ని జ్ఞాపకం చేసుకోమని వేడుకుంటున్నాను. ఈ లైవ్ ద్వారా తండ్రి ఈ దినంలో తండ్రి నా ద్వారా మీరు చెప్తున్న ప్రతి మాటలు కూడా తండ్రి ప్రతి కుటుంబంలో తండ్రి క్రియారూపకంగా 100 కార్యం జరుగుటకు సహాయం దయచేయమని వేడుకుంటున్నాను. యేసు నామంలో అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. హల్లెలూయా. ప్రైజ్ లార్డ్. పాట పాడుకుందాం మనం. హల్లెలూయా, హల్లెలూయా. నా మాటే నీవయ్యా, నా పాటే నీవయ్యా, నా మాటే నీవయ్యా, నా పాటే నీవయ్యా, నా ఆనందం ఎల్లప్పుడూ నీవే యేసయ్యా, నా ఆనందం ఎల్లప్పుడూ నీవే యేసయ్యా. హల్లెలూయా, 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 హల్లెలూయా,
రాసిన సువార్త 15వ అధ్యాయం, యోహాను సువార్త 15వ అధ్యాయం 8వ వచనం. దేవుడు ఈ దినమున నిజంగా నేను చెప్పాలంటే ఈ వాక్యము ఈ 15వ తారీఖు జరగబోయేటటువంటి ఆ వాక్యాన్ని సిద్ధపడాలని చెప్పేసి నేను ఎంతగానో ప్రార్థించాను. కానీ అనుకోకుండా నా కుటుంబంలో చాలా భయంకరమైనటువంటి పెద్ద శోధన ఎదురైంది. కానీ ఆ శోధనలోనే నేను ఉండిపోయాగా నిజంగా నేనైతే మాత్రం వాక్యాన్ని ధ్యానించలేదు. ఈ దినమున ఉదయకాల సమయంలో మాత్రమే తండ్రి నేను ఏమని వాక్యాన్ని బోధించాలి, అసలు నిజంగా అర్హత లేని నాకు ఎందుకు నువ్వు నన్ను నిలబెట్టుకున్నావు, ఎందుకు అన్న ద్వారా నాతో నువ్వు అడిగించావు అని చెప్పేసి నేను ఎంతగానో ప్రార్థించినప్పుడు దేవుడు నాకు ఒక మాట చెప్పాడండి. అది చూసుకుందాము. యోహాను సువార్త 15వ అధ్యాయం 8వ వచనం. మీరు బహుగా ఫలించుట వలన నా తండ్రి మహిమపరచబడును. ఇక్కడ ఏం చెప్తున్నాడంటే దేవుడు మనతో ఒకటే మాట, ఫలించుట. దేవుడు మనతో ఏం మాట్లాడుతున్నాడంటే మీరు బహుగా ఫలించుట. దేవుడు ఈ భూమిని ఆకాశాన్ని సృజించిన తర్వాత మనుషులమైనటువంటి మనందరినీ కూడా సృజించాడు. ఈ భూమి మీద మనుషులందరినీ సృజించిన తర్వాత ఒక్కటే మాట, మీరు భూమి అంతా కూడా మీరు ఫలించమని చెప్పేసి ఒకటే మాట సెలవిస్తుంది. ఫలించుట అంటే ఏంటి? కుటుంబం అంటే భార్య, భర్త, పిల్లలు. ఇంకా ఇదైనా ఫలించడం అంటే కాదు. ఫలించడం అంటే ఏంటి అని అంటే నీవు భార్య, భర్తలు, పిల్లలు కాదు, ఇంకా మీ కుటుంబంలో ఏముండాలంటే యేసయ్య ఉండాలి. యేసయ్య ఉన్నప్పుడే మీ కుటుంబంలో మీ అందరి జీవితాలలో సంతోషం అనేది ఉంటుంది. ఆ సంతోషం ద్వారానే ఏమొస్తుంది, మనకి ఫలిస్తాం. మనకి ఏమంటారు ఈ లోకంలో ఎంత డబ్బు ఉన్నా ఏం లాభం అని చెప్పేసి. నిజంగా ఎంత డబ్బు ఉన్నా, ఎన్ని అంతస్తులు, ఎన్ని కార్లు ఉన్నా, ఏది ఉన్నా కానీ ఏసీ లేకపోతే మన జీవితంలో సంతోషం అనేది ఉండదు. మన జీవితాలు కూడా ఎక్కడ వేసినటువంటి గొంగలు ఎక్కడ ఉన్నట్టు మన బ్రతుకులు, మన స్థితిగతులు కూడా అలానే ఉంటాయి. కాబట్టి ఈనాడు దేవుడు ఈ 40 దినాలు ఉపవాస ప్రార్థనలలో మనతో ఏం మాట్లాడాలని చెప్పేసి ఆశపడుతున్నట్టే ఇలాంటి 40 దినాలు ప్రతి సంవత్సరం కూడా అందరూ ఉపవాసాలు ఉంటూనే ఉన్నాం. మరి మన జీవితాలలో ఏమైనా మార్పుని చూసామో మనం? 40 దినాలు ఉపవాసాలు ఉన్నప్పుడు కూడా ప్రతి ఒక్కరు కూడా ఏ విధంగా ఉంటారంటే, నా కుటుంబంలో ఈ సమస్య ఉంది, లేకపోతే నాకు ఒక అనారోగ్య సమస్య ఉంది, దీని నుంచి నేను విడుదల పొందుకోవాలి, స్వస్థత పొందుకోవాలి అని చెప్పి ఆ 40 దినాలు ఉపవాస ప్రార్థనలు ఉంటున్నారు. కానీ ప్రభువా, నీవు నాతో నా జీవితంలో నీవుంటే నా బ్రతుకంతా కూడా క్షేమకరంగా ఫలిస్తుంది, నా కుటుంబం, నా బ్రతుకు, నా జీవితం ఫలిస్తుంది అని చెప్పేసి ఎవ్వరు కూడా అనుకోవట్లేదు. అందరూ అంటారు యేసయ్య నాతో ఉన్నాడు అని చెప్పేసి అంటారు. కానీ అసలు యేసయ్య నీతో ఉన్నాడు, కానీ నీలో ఉన్నాడా యేసయ్య? ఆత్మలో వర్ధిల్లుచున్న కొద్ది మీరు అన్ని విషయాల్లో వర్ధిల్లుతారని చెప్పేసి లేఖనాలు సెలవిస్తుంది. మరి యేసయ్య నీతో ఉన్నాడు, కానీ యేసయ్య నీలో ఉన్నాడా? యేసయ్య అందరితో ఉంటాడు. ఎందుకంటే నీ కోసం, నా కోసం, మనందరి కోసం ప్రాణం పెట్టినటువంటి దేవుడు, మనందరినీ కూడా ఎంతగానో ప్రేమించినటువంటి దేవుడు. కాబట్టి అందరు విడిచిపెట్టినా ఆయన మనని విడిచిపెట్టడు. కానీ యేసయ్యని మరి నీలోకి నువ్వు ఎందుకు ఆహ్వానించలేకపోతున్నావు? ఏదో అవసరం ఉంది కాబట్టి 40 దినాలు ఉపవాసం ఉంటున్నావు. కానీ నిజంగా నువ్వు యేసయ్య కోసం ఏ రోజైనా ఉపవాసం ఉన్నావా? యేసయ్య నా జీవితంలో నీవుండు, నాలో నీవుండు, నా బ్రతుకులో నీవుండి నన్ను నడిపించు తండ్రి. అప్పుడు నేను నీతో నడుస్తాను, నీ మార్గంలో నీ ఆజ్ఞ అనుసారం నేను నడుచుకుంటాను, నేను బహుగా ఫలిస్తానని చెప్పేసి ఎవరు ఆశపడటం లేదండి. అందరూ అనుకుంటారు నా జీవితం ఇలా ఉంది, నా బ్రతుకు మారట్లేదు, నా స్థితిగతులు మారట్లేదు అని చెప్పేసి అనుకుంటున్నారు. కానీ అసలు యేసయ్యని నీ కుటుంబంలోకి, నీ జీవితంలోకి ఎందుకు మీరు ఆహ్వానించలేకపోతున్నారు? ఆహ్వానిస్తేనే కదా మన జీవితాలు అనేది మార్పు చెందేది. మన జీవితాలు మోడుబారినటువంటి మన జీవితాలను చిగురింప చేసేది ఆయనే అని చెప్పేసి ఎవరు కూడా ఈ దినమున తెలుసుకోలేకపోతున్నారు. కాబట్టి అందుకే యేసయ్య అంటున్నాడు ఏమంటే ఫలించండి. ఎలా ఫలించాలి? ఇక్కడ చూసుకుందాం 7వ మాట. నా యందు మీరును మీ యందు నా మాటలు నిలిచి ఉండి నెడలా మీకేది ఇష్టమో అడుగుడి, అది మీకు అనుగ్రహింపబడును. ఏమంటున్నాడండి దేవుడు? నా యందు మీరును మీ యందు నా మాటలను నిలిచి ఉన్న ఎడల. నా యందు మీరును మీ యందు నా మాటలు. నా యందు మీరు మనం ఉంటున్నామండి? అసలు మనం ఉంటున్నామా? నా యందు మీరు దేవుల్లో మనము ఉంటున్నామా? ఒక్కసారి మనము సరి చేసుకుందాం. ఈ 40 దినంలో ఉపవాస ప్రార్థనలలో కూడా ఎవరెవరైతే ఉపవాసం ఉంటున్నారో ఆయన యుద్ధకు వెళ్ళి మోకరించినప్పుడు మొదటగా మనము పరీక్షించుకోవాలి. ప్రభువా, నేను సరిగ్గా ఉంటున్నాను తండ్రి, నా పాపము
పాపములను నా అతిక్రమములను నీ ఎదుట నేను ఒప్పుకుంటున్నాను, దయతో నన్ను క్షమించి నీ పరిశుద్ధమైనటువంటి రక్తంలో నన్ను కడిగి నన్ను పరిశుద్ధపరచు ప్రభువా, నా జీవితంలోకి రండి ప్రభువా అని చెప్పేసేసి ఎవరూ అడగటం లేదండి. అందుకే ఈనాడు క్రైస్తవ కుటుంబాలను చాలా చూస్తున్నాను. అనేక సమస్యలు, అనేక శోధనలు, ఎంతసేపటికి కూడా క్రైస్తవులు అనేక సమస్యలతో శోధనతో బాధపడుతున్నారు. కానీ నిజంగా మనసు పూర్తిగా కూడా ఏ కుటుంబము కూడా ఆయన్ని ఆరాధించలేకపోతున్నాయి. ఎందుకు ఆరాధించలేకపోతున్నాం మనందరం కూడా అంటే, ఆయన్ని నిజంగా మన హృదయంలోకి, మన జీవితాల్లోకి మనం ఎవ్వరం కూడా ఆహ్వానించట్లేదు. అందుకే ఇంకా అనేక సమస్యలతో మనం బాధపడుతున్నాము. ఇంకా మన జీవితాలు ఎక్కడ వేసి ఎలా ఉన్న పరిస్థితులు అలానే ఉంటున్నాయి. కాబట్టి ఈనాడు దేవుడు మనతో ఏం మాట్లాడుతున్నాడంటే, నిన్ను, నీ బ్రతుకు, నీ జీవితాన్ని, స్థితిగతులు, నీ కుటుంబాలన్నింటినీ కూడా నేను మార్చాలని చెప్పేసి ఆశపడుతున్నాను. కానీ నీవు నన్ను ఆహ్వానించట్లేదు. నీ బ్రతుకుని నిన్ను చిగురింప చేయాలని చెప్పేసి నేను ఎంతగానో ఆశపడుతూ నేను నీ యొద్దకు వస్తున్నాను, కానీ నీవు నన్ను తెలుసుకోలేకపోతున్నావు అని చెప్పేసి ఆయన ఎంతగానో బాధపడుతున్నాడు. కాబట్టి ఈ రాత్రి కాల సమయంలో ప్రతి ఒక్కరు కూడా ఉపవాసం ఉంటున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా దయచేసి మొదటగా మనం చేసినటువంటి, మన బాల్య వయసు నుంచి ఇప్పటి వరకు చేసినటువంటి ప్రతి పాపాన్ని కూడా ఆయన పాదాల ఎదుట మనము ఒప్పుకోవాలి. ఎప్పుడైతే ఆ పాపాన్ని మనం ఒప్పుకొని విడిచిపెట్టేసేసి ఆయనలో ఆయన వాక్యాన్ని ధ్యానిస్తూ, దీవారాత్రములు కూడా ఆయన వాక్యాన్ని ధ్యానిస్తూ ప్రార్థన చేస్తూ మనం ఆయనతో సహవాసము చేసినప్పుడు మన జీవితాలలో ఖచ్చితంగా మనము మార్పు అనేది చూస్తామండి. ఎందుకంటే నిన్ను ప్రేమిస్తున్న దేవుడు, నిన్ను విడువని దేవుడు, నిన్ను గొప్ప చేయాలని, జీవితాన్ని ఫలింప చేయాలని చెప్పేసి, నువ్వు అధికంగా అభివృద్ధి చెందాలని చెప్పేసి ఆయన నీతోనే ఉంటున్నాడు. కానీ మనమే ఆయన్ని గుర్తెరగని స్థితిలో ఉంటున్నాము. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఇక ఇది మొదలుకొని ఆయన రాకడ వరకు కూడా ఆయన చేతిని విడిచిపెట్టకుండా, ఆయన ఏ ఆజ్ఞనైతే మనకి ఇచ్చాడో ఆ ఆజ్ఞలను మనము తప్పిపోకుండా ఆ ఆజ్ఞల్ని అనుసరిస్తూ ఆయన ఇచ్చినటువంటి ఈ వాక్యాన్ని ప్రతి దినమును ప్రార్థిస్తూ, ప్రతి దినమును కూడా ప్రార్థన చేస్తూ మనము పొందుకోవాల్సినటువంటి విషయాలు మనం పొందుకోవాలని చెప్పేసి ఈనాడు నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఒక విత్తనం ఉంది. ఒక విత్తనాన్ని మనం తీసుకొని వెళ్ళి భూమిలో పాతి పెడితే అది చెట్టుగా మొలిసిద్దా? మొలవదు. ఆ విత్తనం వేసిన తర్వాత దానికి మనం ఏం చేయాలి? నీళ్లు పోయాలి. అలాగే ఈనాడు చాలా మంది అనుకుంటారు, రక్షణ తీసుకుంటే చాలు మన జీవితం మారిపోయింది అనుకుంటారు. కానీ కాదు. రక్షణ తీసుకున్న తర్వాత కూడా నీ రక్షణని నువ్వు ప్రార్థన ద్వారా కాపాడుకుంటూ ఉండాలి. ఎప్పుడైతే నువ్వు రక్షణ తీసుకున్న దగ్గర నుంచి ఆయన విడిచిపెట్టకుండా నువ్వు ఎప్పుడైతే ప్రార్థన అనే నీరును పోస్తూ ఉంటావో అప్పుడు నీ జీవితం ఎలా ఉంటుందంటే, విత్తనముగా ఉన్నటువంటి నీ జీవితము చెట్టు నుంచి ఏమైతే వృక్షంగా, మహావృక్షంగా నీ బ్రతుకుని, నీ స్థితిగతులను మార్చాలని చెప్పేసి ఆయన ఆశపడుచున్నాడు. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఈ ఉపవాస ప్రార్థనలలో ఎంతగా అయితే మీరు ఉపవాసం ఉండి కన్నీరు కారుస్తున్నారో, ఈ ఉపవాసం అయిపోయిన తర్వాత కూడా ఖచ్చితంగా ఆ ప్రార్థన జీవితాన్ని మీరు విడిచిపెట్టకుండా ఉంటే తప్పకుండా మీరు దేనికోసమైతే మీరు ఇన్ని దినములు ఉపవాసం ఉండి ప్రార్థించారో ఆ ప్రార్థనకి తగిన ప్రతిఫలాన్ని మీరు ఖచ్చితంగా మీరు పొందుకుంటారని చెప్పేసి ఈ రాత్రి కాల సమయంలో దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఇక్కడ ఇంకొక మాట చూసుకుందామండి. ఇక్కడ 15వ అధ్యాయం మొత్తం కూడా చూసుకుంటే, ఎవడైనాను నా యందు నిలిచి ఉంటేనే నేను వాడిని బహుగా ఫలింపజేస్తానని చెప్పేసి ఈ 15వ అధ్యాయంలో దేవుడు మనతో ఎవరు ఈ భూమి మీద ఉన్నటువంటి ప్రతి ఒక్కరి కొరకు ఆయన కల్వరి శిలువలో ప్రాణం పెట్టాడు. మన కోసమే ఆయన రక్తం కార్చి మన్ని నిత్య జీవానికి వారసులుగా చేయటం కోసమే ఆయన మృత్యుంజయుడిగా తిరిగి లేచినటువంటి సజ్జుడు. కాబట్టి మనం ఎవరైనా ఆయన యందు నిలిచి మనందరం కూడా ఈ లోక ఆశల వైపు చూడకుండా, లోకం వైపు చూడకుండా, మనకు వస్తున్నటువంటి సమస్యల వైపు చూడకుండా, తండ్రి నువ్వు నిజమైనటువంటిది, నువ్వు నాతో ఉన్న దేవుడు, నా కోసం ప్రాణం పెట్టిన దేవుడు అని చెప్పేసి మనందరం కూడా ఆయన యందు విశ్వాసం ఉంచి ఈ సమస్యల వైపు, ఈ శోధనల వైపు కాకుండా ఆయన వైపు చూస్తూ మనము ఆయన వెంట నడుస్తూ ఉంటే తప్పకుండా ఒకానొక రోజున మనము ఎన్నడూ చూడనటువంటి గొప్ప సంతోషకరమైనటువంటి జీవితాన్ని మనము పొందుకుంటాం. మన జీవితంలో ఏదైతే కొదువుగా ఉందో అది తప్పకుండా ఆయన తీర్చేటటువంటి గొప్ప దేవుడు మనతో ఉన్నాడండి. ఎప్పుడు అనంటే మనము ఆయన విడిచిపెట్టకుండా ఆయన్ని మన హృదయంలోకి ఆహ్వానించేసి ఏ విధంగా అయితే పరిశుద్ధాత్మ దేవుడు మనని నడిపిస్తాడో, ఆత్మదేవుడు నడిపిస్తున్న ప్రకారం మనం కూడా ఆయన మాటకి లోబడేసేసి ఆయన వెంట
ఈ స్థితి నుంచి, ఈ భయంకరమైన స్థితి నుంచి మనం తప్పకుండా ఆయన చేతిని అందించి మనం లేపి ఒకానొక దినమున తప్పకుండా మనం గొప్ప చేస్తాడని చెప్పేసి ఈ రాత్రి కాల సమయంలో దేవుడు మనతో మాట్లాడుతున్నాడండి. కాబట్టి అందరం కూడా నిత్యము కూడా ప్రార్థిస్తూ ఆయన చెప్పినటువంటి మాటల ప్రకారం మనం నడుచుకుంటూ ఆయన వాక్యాన్ని ధ్యానిస్తూ ఆ మాటల ప్రకారమే మనం ఏ విధంగా అయితే ముందుకు వెళ్ళాలని చెప్పి అనుకుంటున్నామో ఆ విధంగానే ఆయనకి మొరపెట్టుకుంటూ మనం ముందుకు వెళ్తూ ఉంటే మూడు బారినటువంటి మన జీవితాలను చిగురింపచేసేసి అనేకులు మనని చూసి మనతో మన జీవితాలు ఒకనాడు ఎలా ఉన్నాయి, యేసు ప్రభువు నమ్ముకున్న కదా వీళ్ళ జీవితాలు ఎలా ఉన్నాయి అనేది వాళ్ళందరూ కూడా మనతో ఉన్నటువంటి దేవుడు నిజమైన గొప్ప దేవుడు. వీళ్ళ జీవితాలను వీళ్ళ జీవితాలు వీళ్ళ బ్రతుకులు కూడా ఫలిభరితంగా ఆశీర్వాదకరంగా ఉన్నాయని చెప్పేసి అందరూ కూడా తెలుసుకొని ఆయన అంగీకరించే విధంగా మనం గొప్ప చేయాలని చెప్పేసి దేవుడు ఆశపడుచున్నాడు. కాబట్టి ఈ సమయంలో నా ఈ చిన్ని మాటలు మీ అందరి జీవితాలలో తప్పకుండా నిరంతర కార్యాన్ని జరిగిస్తాయని చెప్పి నమ్ముతూ ఈ చిన్ని మాటలు దేవుడు దీవించుగాక. ప్రార్థన చేసుకుందామని చెప్పబడిన వాక్యం నిమిత్తమే. పరిశుద్ధుడ ప్రేమగల తండ్రి, మీ పాదాలకు వందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాము తండ్రి. యేసయ్య తండ్రి ప్రభా, ఇప్పుడు వరకు కూడా తండ్రి ప్రభా ఈ మాటలలో ఏమైనా తప్పులు ఉంటే దయతో నన్ను క్షమించి తండ్రి ప్రభా. ప్రతి కుటుంబము కూడా తండ్రి ప్రభా ఈ వాక్యాన్ని విన్నటువంటి ప్రతి కుటుంబం నూరంతలుగా ఫలించుటకు తండ్రి కృప చూపించి సహాయం దయచేయమని వేడుకుంటూ ఈ 40 దినములు తండ్రి ఉపవాసం ఉంటున్నటువంటి తండ్రి ప్రతి కుటుంబాన్ని కూడా తండ్రి ప్రభా మీరు వాళ్ళ ప్రార్థనలు ఆలకించి పరిశుద్ధాత్మ తండ్రి ప్రభా వాళ్ళ పట్ల నీ అద్భుతమైన నీ ఆత్మ కార్యాలు జరిగించి ఆ కుటుంబాలని సాక్షిగా నిలబెట్టమని వేడుకుంటూ యేసు నామంలో నజరేయుడైన యేసు అతి పరిశుద్ధమైన నామంలో అడిగి